అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి మంచి మంచి కామెంట్స్ తోటి నా వీడియోస్‌ని అభిమానిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. గురువులు. గురువంటేనే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, చీకటి నుంచి వెలుతురు వైపు, అంధకారం నుంచి ప్రకాశం వైపు తీసుకుని వెళ్ళేవారు అని. చాలామంది గురువులని, బాబాలని ఎక్కువైపోయారు. మనకి బలహీనతలు, మానసికంగా బలహీనతలు ఎన్ని పెరిగిపోతున్నాయో అంతమంది బాబాలు పెరిగిపోతున్నారు, అన్ని ఆశ్రమాలు వచ్చేస్తున్నాయి. వీటి వల్ల ఏంటవుతోందనంటే, నిజమైన గురువు ఎవరు, సద్గురువుని తెలుసుకోవడం కష్టమైపోతుంది. కలియుగం కదా. సద్గురువు లక్షణాలు ఎలా ఉంటాయి అని అన్నది గురుగీతలో చెప్పారని విన్నాను. అలాగే గురు చరిత్రలో కూడా ఉన్నాయి. అంటే దత్తాత్రేయుల వారి చరిత్రలో గురుతత్వం అంటే ఏమిటో కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. ఎవరో వెనకట్టుకో సామెత చెప్పినట్టుగా గురువులందు సద్గురువులు ఎవరయ్యా అని ఒక్కడంటే, గురువులందు సద్గురువులు లేరయ్యా అన్నారు. ఉన్నారు, ఇప్పటికీ సద్గురువులు ఉన్నారు. కాకపోతే మేము గురువులం, మీరు మమ్మల్ని పట్టుకోండి అని అన్నవాడు నిజానికి గురువు కాదు. ఇది ముందు తెలుసుకోండి. ఎందుకంటే రమణ మహర్షి ఒక మాట అన్నారు. ఏ రమణ మహర్షి అనుకున్నారు? ఇల్లిల్లి అది కాదు, నేనే సాయిబాబా అనన్న రమణానంద కాదు, అరుణాచలం, అరుణగిరి. ఆ రమణ మహర్షి గారు ఏమన్నారంటే, తాను గురువని ఇతరులు శిష్యులు అని తలిచేవారు గురువు అనే పదానికి కానీ పదవికి కానీ అర్హత లేదు వాళ్ళకి అన్నారు. అంటే గురువుకి తానే పరబ్రహ్మ అయిపోతారు. అతనికి విశ్వమంతా బ్రహ్మతత్వమే కనిపించినప్పుడు, విశ్వమంతా బ్రహ్మగా సాక్షాత్కరిస్తున్నప్పుడు, పరబ్రహ్మగా తను వేరు ఇతరులు వేరు అని అనుకునే అవకాశం లేదు. ఇక మిగిలిన వాళ్ళందరూ రాగద్వేషాల్లోనూ, కామక్రోధాల్లోనూ, వీటన్నింటిలోనూ, మాయామోహాల్లోనూ చిక్కుకున్న వాళ్లే. ఇందులో ఈషన్ మాత్రం సందేహం లేదు. ఇది నిజం. కాకపోతే ఎవరైనా మన 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 మనస్సులు ఎలాగా బలహీనత అయిపోయాయంటే, సమస్యలు ఉన్నాయి నిజమే. సమస్యలు మనిషి కాకపోతే మానుకుంటాయా? ప్రతి సమస్యకి మనం ఏదో దేవుడు అలా మాయ చేసేస్తాడు, ఇలా చేసేస్తాడు అని అనుకునే, ఇది చాలా అమాయకత్వం అనిపిస్తుంది. అది ఎందుకంటే షిరిడి సాయిబాబా గారిని అని చెప్పి, షిరిడి సాయిబాబా గారు ఉన్నారు అని అంటే పోనీ అనుకుందాం, అతను భగవంతుడా కాదా అవి పక్కన పెడదాం. కానీ అతని జీవితం అంతా అందరికీ కూడా బహిరంగంగానే కనిపించింది, అంతే తప్ప అతనేమి రహస్య జీవనం చేయలేదు. రహస్యంగా అతనికి ఒక గదని ఆయన ఏదో అంటే అంతరింకికంగా ఏదో దాచుకుందామని ఆయన ఏం లేదు అలా. అంటే ఆయనకి ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్ అని రెండు లేవు, ఒకటే లైఫ్. ఆయన తానెప్పుడు గురువునని, తాను భగవంతుడని కూడా ఎవరితోటి చెప్పలేదు. ఆయన మొదటి నుంచి ఒక మాట చెప్పేవారు, మీరు ఎవరినైనా ముందు పూజించాల్సి వస్తే తల్లిదండ్రులను పూజించండి, తల్లిదండ్రుల తర్వాతే గురువు. అంతే తప్ప నేను గురువునని కానీ, లేదంటే నేను దేవుణ్ణని కానీ అతను అనలేదు. అతన్ని చూసి నేర్చుకోమన్నారు ఆయన తన గురువుని ఎలా సేవించాడు. అలాంటిది అతని జీవితం అందరికీ ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్న జీవితం అయినప్పుడు
అతను నాకు కనిపిస్తారు, అతనే నన్ను పూనేస్తారు, ఆత్మ సాక్షాత్కారం ఇచ్చేస్తారు. నాకే కాదు, నేను ఎంతమందికైనా ఆత్మ సాక్షాత్కారం ఇప్పించేస్తాననేటువంటి ఆ మహానుభావుడు పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆ తింగరానంద మహర్షి. ఈయనకి ఎందుకండి అంతంత పెద్ద పెద్ద సింహాసనాలు, అంతంత పెద్ద కంకణాలు, నగలు? ఉం? శక్తిపాతానికి డబ్బులు, భోగవంతమైన జీవితాలు, అంతింత పూసలు, అంతంత మాలలు, ఇలాంటి పూసలు మాలలు వేసేసుకుంటుంటే అవన్నీ ఏంటంటే బయటికి ఒక అలంకరణ, తను చెప్పుకుంటున్న పదవికి అదొక అలంకరణ లాగా. బాబా ఇలా అలంకరించుకోలేదు కదా. తర్వాత శక్తిపాతం, ఇంతకన్నా నిజంగా ఇంకా ప్రజల అమాయకత్వానికి లోటు లేదు. అలా 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 అమాయకత్వమే రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏమిటండి శక్తిపాతం అంటే? తనకున్న శక్తి అంతా, ఏ మనిషికైనా తను తినే తిండితో తనకు వచ్చే శక్తి ఎంత ఉంటుంది? ఓకే, తను ధ్యానం చేశాడు అనుకుందాం, మంచిదే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాగద్వేషాలలోనూ మాయా మోహాలలో పడి ఉన్నంతకాలం, నువ్వు వేరు నేను వేరు అన్న స్పృహ ఉన్నంతకాలం ఆ మనిషి నుంచి వచ్చేది ఏమిటండి? ఆ శక్తి నాకు అర్థం కాలేదు. ఆ శక్తి ఇంకొకళ్ళకి ఇచ్చేస్తే ఆ శక్తి వల్ల ఏమిటైపోతుంది వీళ్ళకి? ఇప్పుడు అణిమా గరిమా మహిమలు వచ్చేస్తాయా ఏమిటి? ఎందుకు ప్రజలు ఇలా పిచ్చిగా ఆత్మ సాక్షాత్కారం కోసమని, ఆ శక్తిపాతం కోసమని, ఎవడికి శక్తిపాతం చేయగలడు నాకు అర్థం కాలేదు. నిలదీసి అడిగేవాడు లేక ఎవరును, పిచ్చి పిచ్చి వేషాలు, ప్రతి దానికి డబ్బు డబ్బు, కర్మ డబ్బుతో కడుక్కుపోతుంది. అలాంటప్పుడు ఏదో ఎక్కడో మనకి తెలిసి మనకి కనిపించి ఎవరికైనా లేని వాళ్ళకి, లేదా ఓ పేద విద్యార్థికి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చినా కనీసం ఆ అబ్బాయి చదువుకుని పాస్ అయితే అందులో అర్థం ఉంది. ఇలా పుష్టిగా ప్రజల సొమ్ము పడి తిని ఒళ్ళు పెంచి ఏమిటట ప్రయోజనం? ఏమిటి ఉద్ధరిస్తారట? ఇప్పుడు బతకడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉండొచ్చు, కానీ ప్రజలని మోసం చేస్తూ భ్రమలో పడేస్తూ ఎన్నాళ్ళు బ్రతికేస్తారు ఎవరైనా సరే. చాలామందికి ఏంటంటే శుభ్రంగా చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చెయ్యడం, ఉద్యోగాలు రావడంలో ఎంత సంపాదిస్తావు, ఓ బాబా అని, ఓ మంత్రం అని, ఓ ధ్యానం అని, ఓ చిన్న పీఠం అని, అది పనసచెక్క పీఠము, సన్మైకా పీఠము, ఏదో పీఠం, నా ఎవడి పీఠ వాడు పట్టుకెళ్తే వాడిది ఆ పీఠం. అలా పీఠాలు కూడా ఎక్కువైపోతున్నాయి. వీటి వల్ల నిజంగా జెన్యున్గా ప్రజల కోసం, లోక కళ్యాణం కోసం ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా తప్పుగానే భావించి తక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితులు వచ్చేసే. ఇది కలి ప్రభావం. అందరూ బాధ గురువులే కానీ బోధ గురువులు తక్కువ. ఇంకా ఈ గురువులు అనేసరికల్లా ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రూప్లో ఉన్నాం అనేసరికల్లా తెల్లవారేసరికి ఏమిటేమిటో రకరకాల కొటేషన్స్ వచ్చి ముందు గుడ్ మార్నింగులతోటి, ఈ కొటేషన్స్ తోటి ఆ మొబైల్ నిండిపోతూ ఉంటుంది. ఒక్కటి నిజమండి, కృష్ణ పరమాత్మ జగద్గురువు ఏం చెప్పాడో ఆలోచించండి. తను చెయ్యాల్సిన కర్తవ్యం, తను నిర్వర్తించాల్సిన ధర్మం, ఈ రెండు పాటిస్తూ పోతే ఏ శక్తిపాతం అక్కర్లేదు, ఏ వ్రతాలు పూజలు కూడా అక్కర్లేదు. ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడి వెంట దైవం నడిచి వస్తుందని మొదటే చెప్పారు. ధర్మం అంటే వేరే ఏం లేదు, కర్తవ్యం. నీకు పుట్టుకతో ఏ కర్తవ్యం వచ్చింది? తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, నీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి, ధర్మబద్ధంగా నీ శక్తి మేరకు నిర్వర్తించాలి, ఇతరులను ప్రలోభ పెట్టకూడదు, మభ్య పెట్టకూడదు.
అబద్ధపు వాగ్దానాలు చేయకూడదు. తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాలి. బంధుజనాల్ని కూడా ప్రేమగా చూసుకోవాలి. మనుషుల్ని అవసరాలకు ఉపయోగించుకోకూడదు. ఇవే సూక్ష్మాలు భగవద్గీత చదివితే తెలిసేది. ఇది పాటిస్తూ పోతే హాయిగా మనకి పెద్దల నుంచి ఏవైతే ఆనవాయితీగా వస్తున్నాయో ఆ సింహాసనానికి మరి కడిగి ఇంత బొట్టు పెట్టి చక్కగా 4 పువ్వులు పెట్టి ఓ దీపం వెలిగించి ఓ అగరత్తి పెట్టి అన్ని పాల చుక్కలో లేదా అన్ని ద్రాక్ష పళ్ళు అక్కడ పెట్టేసి నువ్వు తిన్నాయినా అని చెప్పినా సరే ఇల్లు కళగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మానవ సేవ మాధవ సేవ అంటారు కదా. పూజా మందిరంలో ఓ మంత్రాలు వర్లించేసి అది దాటి బయటకు వచ్చిన తర్వాత మనిషిని రకరకాలుగా చూడడం కాదండి. గురుతత్వం అన్నా కూడా భక్తి తత్వం అన్నా కూడా. అందుచేత ఎవరికి వారు ఇవి తెలుసుకుని తమ సంప్రదాయం ఏమిటి, తమ ఆనవాయితీ ప్రకారం వస్తున్నదేంటి, తమ పెద్దలు పితృదేవతలు ఏమిటి ఇచ్చారు, ఏమిటి చెప్పారు అన్నది చేసుకుంటూ పోతే ఏ ఆశ్రమాలకి వెళ్ళక్కర్లేదు, ఎవరి శక్తిపాతాలు మనకు అక్కర్లేదు. ఏమంటారు? అంచేత మన కర్తవ్యం, మన బాధ్యత, మన ధర్మం. మనకు పాట కూడా ఉంది, నీ ధర్మం మరవద్దు ఉంది కదా. మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ వెళితే జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ మనకెప్పుడూ అండగానే ఉంటాడు. ఉంటాను.